ఓకే, ఇంకా టైం చాలా చాలా సేపు అయింది ఇక. అయితే ఇంకో క్వశ్చన్ నన్ను అడగమంటారా తర్వాత మాట్లాడదాం? ఇక తర్వాత ఇక ఏమో నా చిన్న క్వశ్చన్ కంక్లూజన్ చేయండి కదా. సరే, ఒక లాస్ట్ ఇక అంతే ఇక. లాస్ట్ క్వశ్చనేనా? అయితే ఈ దేశంలోన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందా, పరోక్ష ప్రజాస్వామ్యం ఉందా అన్న మన దగ్గర? ప్రత్యక్షనే ఉంది, పరోక్ష ఎందుకున్నది అన్న? మనది పరోక్ష ప్రజాస్వామ్యం అన్న, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు మనది. ఏమో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయి నాకు. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ఉంటాయి అన్న కొన్ని. ఏముంటాయంటే రీకాల్ అని. రీకాల్ అంటే పునరాయనం అని ఉంటుంది ఒకటి. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ఉంటాయన్న. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అంటే నీ దృష్టిలో ప్రత్యక్ష ఏంది, పరోక్ష ఏంది చెప్పాయి నాకు ఫస్ట్. అంటే మీకు ప్రత్యక్ష పరోక్ష డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్ తెలియదా మీకు? చెప్పు. అది మన దేశంలో నాకు ఎందుకు ఫోన్ చేసినావా నాకు? నేను ఏమంటున్నా అంటే మన దేశంలో ఉన్నది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, మీకు తెలియనట్టుంది. మన దేశంలో అంటున్నావు కదా, పరోక్షంలో చెప్పయ్యా, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క ముక్క ఎక్స్ప్లెయిన్ చేయకపోతే. పరోక్ష అంటే ప్రజల ఏమంటున్నావు ఇప్పుడు చెప్తున్నావు, పరోక్ష అని అన్ని స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఎక్స్ప్లెయిన్ చేయ ప్రత్యక్ష అంటే ఎట్లా ఉంటది, పరోక్ష అంటే ఎట్లుంటది ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే నీ తెలియదా అంటున్నావు. మళ్ళా ఏంది నీకు అసలు నీ బాధ ఏంది అసలు? నేనేం చెప్తున్నా అంటేనా, ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎట్లుంటదంటే ప్రజల తరపున వ్యక్తులు, అంటే కొంతమంది వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ వ్యక్తుల్ని ఎన్నుకునేది ఎవరు? ప్రజలు. మరి అయితే నేనదే చెప్తున్నా. నేను ఏమంటున్నా, ప్రజలందరూ ఇప్పుడు 130 కోట్ల జనాలు వచ్చి ఆ పార్లమెంట్ లో కూర్చోవాలన్నా? కాదన్నా, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఫోన్ మీకు ఈ దీని గురించి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు.